ఢిల్లీలో చంద్రబాబు పర్యటన, లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్న సీఎం. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆందోళన, ఏపీలో జిల్లా కలెక్టర్ల దగ్గర వైసీపీ నేతల నిరసనలు, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. మెగా డిఎస్సీలో పారదర్శకత లేదు, డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని అంబటి డిమాండ్. డిఎస్సీపై వైసీపీ నేతల తీరు విడ్డూరం, గత పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు, డిఎస్సీపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్న నిమ్మల. సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్ష, వర్షాకాల సన్నద్ధతపై అధికారులతో చర్చలు, వర్షపాతం, ఎల్నినో ప్రభావంపై అధికారుల పీపీటీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాంగ్మూలం ఇచ్చిన ఎన్ఎం, అనిరుద్ రెడ్డి. గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది, కూటమి పాలనలో ఏపీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది, శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానన్న అయ్యన్న పాత్రుడు. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్, కర్ణాటకలో అధికారంలోకి వస్తాం, కార్యాచరణ రూపొందుతోందన్న రామచంద్రరావు. ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ, గుంటూరు జిల్లాలో మంత్రి నాదెండ్ల పర్యటన, లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ. పంచాయతీల ఆదాయంపై పవన్ సమీక్ష, పన్ను ఎగవేస్తున్న పరిశ్రమలు, ప్రైవేట్ స్కూళ్లపై ఆగ్రహం, ట్యాక్స్ చెల్లించని సంస్థల జాబితా సిద్ధం చేయాలని ఆదేశం. ఏపీలో ప్రతి కుటుంబంలో విద్యావంతులను తయారు చేయాలి, ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కామెంట్స్. విజయవాడ సిట్ ఆఫీస్ కు జగన్ పీఏ నాగేశ్వర్ రెడ్డి, లిక్కర్ స్కామ్ కేసులో కొనసాగుతున్న విచారణ, 2 రోజుల పాటు నాగేశ్వర్ రెడ్డిని విచారించిన అధికారులు. హెచ్సీఏ అక్రమాలపై సిట్ ఏర్పాటు, నమోదైన 4 కేసులు సిట్కు బదిలీ, బీసీసీఐ నిధులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదు. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, ఈ నెల 18న 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు ఎన్నికలు, నేటి నుంచి నామినేషన్ల దాఖలుకు అవకాశం. బెంగాల్లో మంత్రివర్గ విస్తరణ, కొత్తగా 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం, 41కి చేరిన మంత్రుల సంఖ్య. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ పర్యటన, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ స్వాగత బోర్డు ఆవిష్కరణ, ఇచ్చాపురం మండలం ఏపీఎస్ దగ్గర కార్యక్రమం. ఆన్లైన్ బెట్టింగ్ పై కీలక ఆపరేషన్, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ లో సోదాలు, మొత్తం 11 మందిని అరెస్ట్ చేశామన్న సిఐడి డీజీ. కోనసీమ జిల్లా పేకేరులో రొయ్యల చెరువు తవ్వకం, అడ్డుకున్న భీంనగర్ ప్రజలు, రొయ్యల చెరువుతో నీళ్లు కలుషితమవుతాయని ఆవేదన. సాయంత్రం తిరుచిలో సీఎం విజయ్ పర్యటన, గెలిపించిన ఓటర్లకు థ్యాంక్స్, హామీల అమలు, విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చే ఛాన్స్. బెంగాల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, నేటి నుంచి పథకం అమలు, ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీ నేతలు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల, ఉత్తీర్ణత సాధించిన 56,880 మంది విద్యార్థులు, ర్యాంకుల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు. బెంగళూరులో జీరో ట్రాఫిక్ పై ఆగ్రహం, గవర్నర్ రాక కోసం అరగంట పాటు వాహనాల నిలిపివేత, ఆసుపత్రికి వెళ్లాలంటూ ట్రాఫిక్ పోలీసులతో ఒక వ్యక్తి వాగ్వాదం.